నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తున్నారు ఆర్థోపెడిక్ సివిల్ సర్జన్ డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు కొత్తగా సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. గతంలో జరిగిన కొన్ని అవకతవకల్లో అనర్హులను ఏరివేస్తున్నట్లుగా, అలాగే అర్హులైన వారికి కొత్తగా పెన్షన్ అందించేందుకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఈ విధంగా సదరం సర్టిఫికెట్లు అందించడం ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే అనర్హులుగా ఉన్న వారి వివరాలు వెరిఫికేషన్ చేసి ఆగస్టు 31వ తేదీ వరకు అర్హులైన వారికి పెన్షన్ అందిస్తారని, అనర్హులకు తొలగిస్తారని తెలిపారు. ఈ సదరన్ రీవెరిఫికేషన్లో భాగంగానే ముందుగానే జనవరిలో 15,000 పెన్షన్లు అంటే బెడ్ అండ్ పేషెంట్స్ అందరూ కూడా రీవెరిఫికేషన్ జరగడం జరిగింది. అలాగే ప్రతి ఊరి నుంచి కూడా వేరే హాస్పిటల్స్ అంటే నేను అంతకుముందు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో వచ్చాను. అక్కడి నుంచి పల్నాడు జిల్లాలో వెళ్ళి అక్కడ రీవెరిఫికేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. సో 15,000 పెన్షన్ వరకు పూర్తిగా జనవరి మంత్ అంతా కూడా కంప్లీట్ చేసాము. మొత్తం రాష్ట్రం అంతా కూడా పూర్తి అయిపోయింది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 వరకు కూడా ఈ 6,000 పెన్షన్లు అంటే సదరన్ హ్యాండిక్యాప్ పెన్షన్స్ అనేది రీవెరిఫికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. అలాగే ప్రతి ఏరియా హాస్పిటల్స్, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో జరుగుతుంది. అలాగే కొన్ని సిహెచ్సిలో కూడా జరుగుతుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ సదరన్ మామూలు రీవెరిఫికేషన్ కాకుండా సదరన్ సర్టిఫికేట్స్ అనేది ఈ పెన్షన్ కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈ నెల మొదటి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కూడా అవకాశం మొదలైంది. వాళ్ళకి ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ పూర్తిగా 3 నెలలకు సరిపడా స్లాట్స్ కూడా బుక్ అయిపోయినాయి. అయితే ప్రస్తుతానికి ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మాత్రమే కొత్తగా బుక్ చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈ రీవెరిఫికేషన్ మాత్రం ఆల్రెడీ ప్రాసెస్లో జరుగుతూనే ఉందండి. సో అందులో బెడ్ పేషెంట్స్ అయిపోయింది కాబట్టి ఈ 6,000 పెన్షన్స్లో చాలామంది పోలియో పేషెంట్స్ కానీ, అలాగే యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, అలాగే పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నిజంగానే ఇది ఒక మంచి అవకాశం. అంతకుముందు రాని వాళ్ళు కూడా ఇది పెన్షన్లు వచ్చే అవకాశం. అలాగే 15,000 తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది 6,000 తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం ఇస్తారు గవర్నమెంట్. అలాగే చాలామంది మామూలుగా అంటే నిజంగానే వాళ్ళు యాక్సిడెంట్తో కాలుతో ఇబ్బంది పడుతూ ఇప్పటివరకు పెన్షన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకుని మామూలుగా నడుచుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అలాంటి వాళ్ళకి పెన్షన్ అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళని కొంతమంది ఏరివేసి అవకాశం ఉన్న వాళ్ళకి, ఉపయోగపడే వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఆగస్టు 31 వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. అంతే ఆగస్టు 31 వరకు కూడా ఎవరికి కూడా పెన్షన్ ఆపే అవకాశం లేదు. పెన్షన్ మాత్రం యథాతథిగా వస్తుంది. రీవెరిఫికేషన్ పూర్తిగా జరిగిన తర్వాత దాంట్లో కరెక్ట్గా ఉన్న పెన్షన్స్ వరకు ఉంచి మిగతావన్నీ వాళ్ళు ఏరివేసే అవకాశం ఉంటుందండి.